భరద్వాజ్ గారు మీకే సార్. సుజన్ మొదలెట్టేసావా? మీరు ఎప్పుడు అంటూ ఉంటారు అనుకున్న బడ్జెట్లో సినిమా చేయటం అనే దాని గురించి మనకి ఎప్పుడు టాపిక్ వస్తూనే ఉంటుంది. ఏ సినిమా టాపిక్ వచ్చినా మీరు దాని గురించే మాట్లాడతారు. సో ఏంటంటే చాలా రోజుల తర్వాత మీ ఆధ్వర్యంలో సినిమా జరిగింది. సో మీ అండర్లో మీరు అనుకున్న బడ్జెట్లో ఈ సినిమా చేయగలిగారా? 100% చేశాం. అదే చెప్పాను కదా, నేను మీరంతా అడుగుతా ఉంటే మారిపోయిన పరిస్థితుల్లో చేయలేము అని అనుకుంటూనే వెళ్ళాను. బట్ అది ఏం పోనిందో తెలియదు. వీళ్ళందరూ ఒకళ్ళు ఇద్దరు కాదు, వీళ్ళందరూ కోఆపరేషన్ కానీ మొత్తం టెక్నీషియన్స్, లైట్ మ్యాన్ దగ్గర నుంచి బాయ్ దగ్గర నుంచి వాళ్ళు ఏదో సొంత సినిమా వాళ్ళు చేసినట్టే చేశారు. నాకు నిజంగా నా 50 years జీవితంలో ఇంత బాగా చేసిన, అంటే మొత్తం యూనిట్ అంతా పనిచేసింది మొదటి రోజుల్లో మాకు చేసారు. చాలా వాళ్ళు చేసారు. కొత్త రైడ్ మొగుడు కావాలి రోజుల్లో అట్లాగే ఉండేది. బట్ ఈ రోజుల్లో ఇట్లా ఉంటుందా అనేది నమ్మలేనంత బాగా చేశారు. సో మీరు అనుకున్న దానికంటే నిజంగా చెప్పాలంటే తక్కువ కూడా చేయగలిగాం. అంటే నేను ఇంకెక్కువ అవుతుంది అనుకున్నాను. మీరు చేసాం. సార్ జగపతి బాబు గారు, ఆర్టిస్ట్కి ఖాళీ లేకుండా వర్క్ ఉండటం అనేది కామన్ అండి. అంటే అందరూ అదే కోరుకుంటారు. బట్ మీరు ఎక్కువ వర్క్ చేయడంతో ఒక మొనాటనీ ఫీలింగ్ ఏమైనా వచ్చిందండి? అంటే ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఇప్పుడు చేయాల్సి వస్తుంది. ఇందాక మీరు అన్నారు గతంలో నాకు 2 హీరోయిన్లు ఉండేవారు, మధ్యలో లెజెండ్ తర్వాత నుంచి లేదు. ఒక వేరియేషన్ అనేది ఆర్టిస్ట్గా మీకు మీ వచ్చే పాత్రలో ఉందా, లేదంటే అది మిస్ అవుతుందని ఫీలింగ్లో ఉన్నారా సార్? ఎట్లా? లేదండి, సినిమా నా జీవితం, నా లైఫ్. అంట్లో మొనాటనీ అనేది, హీరోయిన్ లేరు అనేది లోటు ఉంది కానీ లేదని అబద్ధం చెప్పను. కానీ అది క్యారెక్టర్స్, నేను చేసేయన్ని డిఫరెంట్ క్యారెక్టర్సే కాబట్టి. ఏమంటే ఇప్పుడు మీరందరూ లైఫ్లో చిన్నప్పుడు కథలు వింటారు, మేము లైఫ్ అంతా కథలు వింటాం. సో అదే ఒక అదృష్టం. అండ్ వీఆర్ ఇన్ అ ఫ్యాంటసీ వరల్డ్. ఈ ఫ్యాంటసీ వరల్డ్లో బోర్ కొడుతుంది, ఒకే రకంగా ఉందనేది అసలు ఉండదు. బట్ ఐ విష్ ఐ గెట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ విచ్ ఐఎమ్ డూయింగ్. ఇప్పుడు అన్ని డిఫరెంట్ క్యారెక్టర్సే చేస్తున్నాను. సో ఎవ్రీ డే ఇస్ అ ఛాలెంజ్, ఎవ్రీ డే ఇస్ ఫన్. సార్ మీ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే యూ షుడ్ బి ఏ వెరీ ప్రైజీ యాక్టర్ కదా. బట్ ఇలాంటి సెటప్లో ఇలాంటి సినిమా చేయగలిగారంటే ఏం అడ్జస్ట్మెంట్స్ చేసుకోగలిగారు మీరు? ఏమంటే ఎప్పుడు చిన్న సినిమాని పెద్ద సినిమా చేయడం గొప్ప అండి. సో ఇట్ ఈస్ నాట్ వేల కోట్లు 100 కోట్లు పెడితేనే సినిమా హిట్ అనేది కాదు. ఇఫ్ యూ కెన్ డూ దిస్ ఇస్ సాలిడ్ టాలెంట్. సో నేను ఇట్లాంటి సినిమాలే నమ్ముతా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఓటీటీలో వచ్చే సినిమాలు కూడా చాలా బాగుంటున్నాయి. కొత్త ఆర్టిస్టులు బ్రహ్మాండంగా చేస్తున్నారు. థియేటర్లో వచ్చే కూడా మంచి చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతున్నాయి. అవి చూస్తే ముచ్చటేస్తుంది. ఎందుకంటే స్టార్ని సూపర్ స్టార్ చేయటం వేరు, నోబడీని సూపర్ స్టార్ చేయటం వేరు. సినిమాని ఈ బడ్జెట్లో కూడా సినిమాలు హిట్ చేయగలమనే నమ్మకం నాకైతే ఉంది. ఎందుకంటే సినిమా అనేది మనసు, మైండ్ సంబంధించింది, హార్ట్ అండ్ మైండ్. సూపర్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మనీ. చోటా గారు సార్, జగపతి బాబు గారు అంటే ఓకే హీరో గారు ఆయన, ఓకే, మీరు కూడా ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉన్నారు సార్. మా అమ్మ సార్ ఎప్పటి నుంచో మిమ్మల్ని అడగాలనుకుంటున్న ఒక అకాడమిక్ క్వశ్చన్. చాలా సినిమాలు ఇప్పుడు అన్ని బిగ్ స్కేల్ అయిపోయినాయి కదా, సీజీలు, గ్రాఫిక్స్, లేకపోతే అంత ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి చాలా హై బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. ఈ సీజీ వర్క్లు ఇవన్నీ చేసినప్పుడు ఇందులో కెమెరామ్యాన్ రోల్ ఎంత ఉంటుంది? ఎందుకంటే ఒక కెమెరామ్యాన్ ఉంటే క్వాలిటీ హై వస్తుంది, ఒక కెమెరామ్యాన్ ఉంటే రాదు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ కెమెరామ్యాన్కి సీజీ సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లేదు, అలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా. అసలు నిజంగా ఈ సీజీ సినిమాల్లో ఒక కెమెరామ్యాన్, సినిమాటోగ్రాఫర్ రోల్ ఎంత? సినిమాటోగ్రాఫర్ ఎవరైనా పర్వాలేదు, సీజీ వాళ్ళు వెరీ ఇంపార్టెంట్. ఓకే, వాళ్ళు ఎంత బాగా ఇస్తే ఆ కెమెరామెన్ అంత. సో దాని సక్సెస్కి ఫెయిల్యూర్కి కెమెరామ్యాన్ ఏ రకంగా సంబంధం లేదు. ఓకే, కెమెరామెన్ ఏం కావాలో, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళని అడిగి వాళ్ళ అప్రూవల్తోనే చేస్తున్నాం. ఈవెన్ నేను కూడా, ఓకే, నేను పెద్ద పుడింగి నేను అంజి చేశాను, డమరకం చేశాను, అంజికి నాకు నంది అవార్డు వచ్చింది, ఫిలింఫేర్ అవార్డు వచ్చింది చెప్పట్లా. వాడు అప్రెంటిస్ గాడైనా, వాడు ఎక్స్పీరియన్స్ గాడైనా, వాడికి ఏం కావాలి, వాడు ఏం అడిగితే అది 100% వాడు ఓకే. నాకు ఇగో పక్కన పెట్టి, నాకంటే కెమెరామ్యాన్ నేనే కాదు, ఎనీ కెమెరామ్యాన్, మా ఇగోస్ని పక్కన పెట్టి, ఓహో నీకు లైట్ ఇక్కడి నుంచి కావాలా, మాకు తెలుసు ఆ లైట్ రాంగ్ అని. ఓకే, వాడు అడిగిన లైట్ రాంగ్ అని మాకు తెలుసు. అయినా రేపు క్వాలిటీ బాగోపోతే కెమెరామెన్ కోఆపరేట్ చేయలేదని వాడెళ్ళి
ఇలా ఎవరితోనో మాట్లాడి అదంతా బ్యాడ్ నేమ్ రావడం ఆ ప్రాజెక్ట్కి మంచిది కాదు, ఆ కెమెరామెన్కి మంచిది కాదు. అందుకని వాళ్ళకి ఏం కావాలో అదే చేస్తున్నాం. రాకపోతే అది కర్మ, మా తప్పు అయితే ఏమీ లేదు. ఎనీ కెమెరామెన్, అప్రెంటిస్ కెమెరామెన్ అయినా సరే వాడు చెప్పింది చేస్తే అవుట్పుట్ వస్తే క్రెడిట్ వాడికే, బ్యాడ్ నేమ్ వస్తే మాత్రం కెమెరామెన్ రాకూడదు. బట్ అలా జరుగుతుందంట 100%. అంటే ఐ మీన్ బ్యాడ్ నేమ్ వస్తే వాళ్ళకే రావడం మనకు రాదు అనేది జరుగుతుందా ఇండస్ట్రీ? 100%. పాపం మీడియా కానీ జనం కానీ మాట్లాడట్లా. తెర వెనకాల ఆ కెమెరామెన్ చెడదొబ్బాడని మాట్లాడుకుంటారు, చెడదొబ్బిన వాళ్ళు. యాక్చువల్ కెమెరామెన్కి సంబంధం లేదు. ఓకే. సీజీ ఏ రకంగానూ కెమెరామెన్కి సంబంధం లేదు. దట్ టు నౌ. అండ్ దీనికని ఒక సెపరేట్ ఒక టెక్నీషియన్ వచ్చాడు ఇప్పుడు కొత్తగా. ఇదివరకు 24 క్రాఫ్ట్స్ ఉండే కదా, అవును. ఇప్పుడు సీజీ కానీ ఒక కెమెరా ఒక టెక్నీషియన్ తెచ్చుకుంటున్నాం మేము. ఓకే. సినిమా స్టార్టింగ్ నుంచి ఫినిష్ వరకు అతను మాతోనే ఉంటాడు, మాతోనే ట్రావెల్ చేస్తాడు. వితౌట్ హిజ్ నాలెడ్జ్ ఒక్క ఫ్రేమ్ కూడా మేము ఓకే. తీయకూడదు ఇప్పుడున్న రూల్ ప్రకారంగా. అంటే టెక్నికల్గా చాలా అడ్వాన్స్ అయిపోయింది సినిమాలు, హాలీవుడ్ ఫిల్మ్స్ అవి చాలా బాగుంటున్నాయి. అందుకని మేము కూడా అతను లేకుండా ఒక షార్ట్ కెమెరా ఆన్ చేయట్లేదు నేనైతే. సీజీ టెక్నీషియన్ వచ్చాడని అడుగుతారు లొకేషన్కి వెళ్ళగానే. అది ఇది సార్ మీరు చేసిన సినిమాలు అంజీ కానీ చాలా ఆ టైంకి వెల్ అహెడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మీరు చేస్తున్న అతిపెద్ద బిగ్గెస్ట్ సీజీ ఫిల్మ్ అంటే విశ్వంబర. అవును. అది ఎలా ఉండబోతుంది సార్ సినిమా? అంజీ అది తలెత్తుకు పని చేసాం, విశ్వంబర్ తల ఉంచుకుని పని చేయాల్సి వస్తుంది. ఓకే సార్, వెరీ నైస్. అంతే. ఎందుకంటే విశ్వంబర్ అనేది పీక్ సీజీస్. అక్కడ పోయి నేను చోటకనాడు నాకు చాలా తెలుసు, తొక్కాతోలు అంటే దొబ్బదు, చాలా బాగుండాలి. అందుకని వాళ్ళకి ఏం కావాలో, ఎందుకంటే ఆ సినిమా వెనకాల 400 కోట్లు ఉంది. అక్కడ పోయి నా ఈగో చూపిస్తే వర్కౌట్ అవ్వదు. అందుకని అక్కడ వాళ్ళకి ఏం కావాలో అదే చేసాం, అదే జరుగుతుంది. అందుకే దాన్ని బాగా టైం తీసుకుంటున్నాం, బాగా టైం తీసుకుని ది బెస్ట్ ఫిల్మ్ అవుట్పుట్ ఇస్తున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. భరద్వాజ్ గారు. సార్, హారర్ థ్రిల్లర్ సినిమాల విషయానికి వస్తే మేకర్స్ ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లో కావచ్చు, ప్రమోషనల్ కంటెంట్లో కావచ్చు, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. తీరా థియేటర్కి వెళ్ళేటప్పటికి మాకు అంత అనిపించట్లేదు కొన్ని మూవీస్. సో ఈ మూవీ విషయంలో ఎలా ఉంటుంది? స్క్రిప్ట్ కావచ్చు, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్, టైటిల్ చూసినా లేకపోతే కాస్టింగ్ చూసినా ఇదంతా కూడా ఎక్కువ అనిపిస్తుంది. అంటే మాకు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి, దాంతోపాటు మీ మాటలు కూడా అట్లా అనిపిస్తున్నాయి. కంటెంట్ ఎలా ఉండబోతుంది సార్? నిజంగానే థ్రిల్ ఫీల్ అవుతామా, భయపడతామా, ఎట్లుంటుంది? భయపెడతాం అనేది నేను నమ్మను, కానీ సర్ప్రైజ్ అయితే ఇస్తాం. డెఫినెట్గా సర్ప్రైజ్ ఇస్తాం. అంటే మీ ప్రశ్నలోనే ఉంది, మీ జవాబు మీరే చెప్పేశారు, నేను చెప్పక్కర్లేదు. బట్ డెఫినెట్గా ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అంటే ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ అని చెప్పాలి. ఫ్యామిలీ సబ్జెక్ట్, యాక్చువల్ ఫ్యామిలీ సబ్జెక్ట్ ఇది. బట్ ఏ ఎండ్లో మనం ఇచ్చే ఒక ట్విస్ట్ ఒకటి ఉంటుంది. ఆ ట్విస్ట్ ఈజ్ ఎ డిఫరెంట్ ట్విస్ట్. మనం ఇంతవరకు స్క్రీన్ మీద ఎక్కడ చూడలేదనే లెవెల్లో నేను గ్యారంటీగా అనుకోగలను. బట్ తెలియకుండా ఈ మధ్యకాలంలో ఇన్ని వేల సినిమాల్లో ఎక్కడైనా వచ్చిందేమో నాకు తెలియదు. చాలా రేర్ ఫీట్ ట్రై చేస్తున్నాం. సో దీనికి వీళ్ళందరూ కోఆపరేట్ చేశారు. చాలా బాగా వచ్చింది. ఇందాక బాబు చెప్పినట్టు ఆ చోట రాక్షసుడు బ్రహ్మాండంగా తీసిచ్చాడు మాకు ఈ సినిమాని. సో దానికి మా సంటి గారు ఎడిటరు, దాన్ని ఆయన ఆడుకుని బ్రహ్మాండమైన అవుట్పుట్ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ ప్రేక్షకులు, ప్రజలు చెప్పాలి అది బాగుందా బాగాలేదు అనేది. మా వరకు మేము ఏ కంటెంట్ అయితే అనుకున్నామో, ఏదైతే అవుట్పుట్ కావాలనుకున్నామో 100% అవుట్పుట్ వచ్చింది మా వరకు, సాటిస్ఫాక్షన్. సార్, అయితే రీసెంట్గా చూస్తే చాలా సినిమాల విషయంలో కావచ్చు, ఆర్టిస్టులు కొంచెం విమర్శలు అనేది ఎక్కువగా, అంటే సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరు చేయరు, బయట నుంచి చేస్తారేమో కానీ, బట్ మీరు ఏదైనా కూడా చాలా ఓపెన్గా మాట్లాడతారు. సో మీ సినిమా వస్తుంది, మరి కొద్దిగా టెన్షన్ ఏదో కనిపిస్తున్నట్లుంది, ఇందాక స్పీచ్లో కూడా అన్నారు కదా. డెఫినెట్గా ఉంటున్నాం. అంటే నాకు మన 12 ఏళ్ళు అయిపోయింది సినిమా డైరెక్ట్ చేసి. 1 or 2 డబ్బింగ్ ఫిల్మ్స్ మధ్యలో చేశాను, కానీ స్ట్రైట్ ఫిల్మ్ చేయలేదు. సో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసేసి సినిమా తీసినాక ఇవాళ మార్కెట్ చూస్తున్నప్పుడు ఆ భయం ఉంటుంది. అంటే మొదలుపెట్టినప్పుడు ఎంతూజియాస్టిక్గా మనం తీయాలి చరిత్ర, 50 ఏళ్ళ సర్వీస్ ఉన్న చరిత్రకి ఒక అద్భుతమైన సినిమా అంటే, రోజు మీరే నన్ను ఎప్పుడు ప్రశ్నలు వేస్తారు బయట, అదేంటి ఇదేంటని. సో వాళ్ళు అట్ట చేశారు, వీళ్ళు ఇట్ట చేశారు అంటున్నాను. ఇప్పుడు నేనే డైరెక్ట్గా చేస్తున్నా. నేను ఇందాక తను సుజన్ అడిగినట్టు బడ్జెట్లో చేయగలనో చేయలేనో నాకు తెలియదు. మొదలెట్టినాక మొత్తం అయిపోయి సినిమా లాస్ట్లో అందరిని తిట్టుకుంటూ ఉంటాం అనే పరిస్థితి ఉంటుందేమో అనుకున్నా. అది జరిగిపోయింది. ప్రాజెక్టు నేను అనుకున్న క్వాలిటీ వస్తుందో రాదో అనుకున్నా, వచ్చింది.
మీకు జనం చూస్తారో చూడరో అనుకుంటాం కదా, చూస్తారని కూడా నమ్మకం వచ్చింది. చూసి పెట్టాలి మీరంతా. చూసేదాకా వదలలేని బాబు అంటున్నాడు, మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొడతాడేమో నాకు తెలియదు, చూడాలి. చోటా గారు. సార్ అంటే ఇందాక మీరు స్పీచ్లో మాట్లాడిందే అడుగుతున్నాను, కాంట్రవర్సీ అని ఏం కాదు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కులాలు పోవంటారా? కులాలతోటే పిలుచుకుంటారా? ట్యాగ్ లైన్స్ కంపల్సరీనా? మనం అమ్మ, ఇక్కడ తల్లి, మా అమ్మ, నా భార్య చౌదరి, నా కూతుర్ని రెడ్లకి ఇచ్చాను, నేను కాపు. ఎవరు ఏ కులంలో వెళ్ళమంటావు చెప్పు? సినిమా కులం సార్. సినిమా ఇదేదో బాగుంది. మనం సినిమా కులం, అందరం సినిమా కులం. సినిమాకి లేదమ్మా, వీఆర్ వన్ ఫ్యామిలీ. సరదాగా బాబుని ఏమంటే చౌదరి గారు అంటాను, ఏమంటే నాయుడు గారు మాట్లాడుకుంటాం, అది అన్నాను తప్ప అలా ఫస్ట్ ఇప్పుడు కాదు నాన్న. రగులుతున్న భారత నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి మా ఇద్దరు రిలేషన్ అలా ఉంటుంది. ఇంకో విషయం తెలుసా, ఆయన చాలామంది చౌదరి అని పిలుస్తారు బాబుని. అదే అదే జస్ట్ చిన్న ఎటకారం మాలో, అంతే. జగపతి బాబు గారు, సార్ జగపతి గారు. జగపతి బాబు గారు సార్, మీరు ఎప్పుడైతే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మీరు చేసే ప్రతి సినిమాకి అంటే ఈ జోనర్లో వస్తున్నాడు ఈయన, ఇది లేకపోతే ఇలాంటి క్యారెక్టర్ వస్తున్నాడు అనేది ప్రెడిక్ట్ చేయడం అనేది కష్టం అవుతుంది సార్. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో పాజిటివ్, ఒక దాంట్లో నెగిటివ్, ఒక దాంట్లో కామిక్ అన్నీ చేసుకుంటూ వస్తున్నారు కదా. బట్ ఇది వచ్చేసరికి ఏంటంటే హర్రర్. బేసిక్గా ఏ హీరో అయినా కూడా హర్రర్ జోన్లోకి వెళ్ళాలంటే